సింహాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్యమండలం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ నెంబర్ 2 ఇన్ కొండగట్టు. డే 2లో కొండగట్టు. నైట్ అయితే వచ్చేసినాం అండ్ రూమ్లో నైట్ అయితే స్టే చేసినాం. 6:30కి అట్లనైతే గుట్ట పైనకైతే వచ్చినాం. వెహికల్స్ అయితే పూజ చేసే దగ్గర పెట్టినాం. ఇప్పుడే స్నానం చేసి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాతనైతే బైక్ పూజన అయితే చేపిద్దాం. సో మన వాళ్ళు అయితే అక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నారు. వాళ్ళు రాగానే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. మిగతా వివరాలు అండ్ పూజ ఎట్లా చేపిస్తున్నాం మిగతా అంతా బ్లాగ్లో కంటిన్యూ చేస్తాం. సో గుడి ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఫోన్స్ అయితే లోపలికి అలో ఉన్నాయంట. లోపలికి పోయినాకనైతే ఏం తీయ బ్లాగు, బయటకు వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఎంత అలో ఉన్నంత మాత్రాన మనం అయితే బ్లాగ్ అయితే తీయకూడదు కదా, మన సంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలి. సో ఎంట్రన్స్ ఇదైతే లోపలికి వెళ్దాం అండ్ లోపల దర్శనం అయిపోయాక మళ్ళీ మీకైతే కలుస్తా. అయిపోయింది. మన వాళ్ళు అయితే కొబ్బరి ఒక్క వలగొట్టుకొని తినేస్తుర్రు. సో అయిపోగానే పోయి వెహికల్ పూజన చేయించుకున్నాం. ఎరా గుండు 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 గుండు. హాయ్ సార్, హాయ్ సార్. డ్యూక్కి అండ్ 390 డ్యూక్ అయితే దండ అండ్ పూజ సామాన్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్క దానికి 400 రూపీస్ ఏమో తీసుకోరు. ఇట్లా గుడికి సంబంధించిందే 400 రూపీస్ తీసుకోరు ఐటమ్స్ అన్నిటి కలిసి. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చేసినాం. మన వాళ్ళు అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడైతే బైక్ ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి పోతే ఆడ పూజ చేసే ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడికి పోయి బైక్ పూజన అయితే చేపిద్దాం. సో అక్కడి నుంచి కిందికి వస్తే ఇక్కడైతే బైక్ పూజలు అయితే చేస్తారు. మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసిన అండ్ బైక్ వచ్చేసరికి 200 అండ్ కార్ అండ్ 400 వచ్చేసరికి 400 అయితే తీసుకుంటున్నారు. సో మన వెహికల్ అయితే అక్కడ ఉంది. 200 అయితే కట్టేసి బైక్ పూజ అయితే చేపిద్దాం. సో బైక్ వచ్చేసరికి 200 రూపీస్, 4 బైక్స్కి అయితే 800 ఇచ్చి 4 అయితే తీసుకుంటున్నాం టోకెన్స్. ఇక్కడైతే పంతులు అయితే పూజ చేస్తాడు. సో టోకెన్ తీసుకున్నాక వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. బండ్లకైతే పూజ చేయడానికి అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసినాం. సో దండలు మిగతా సామాన్ అయితే వాళ్ళు కట్టేస్తున్నారు. అండ్ తర్వాత అయ్యవారు వచ్చేసి అయితే పూజన అయితే చేస్తాడు. డార్క్ వస్తుంది. సో 4 బైక్ల పూజన అయితే కంప్లీట్ అయిపోయింది. 125ది, 390ది అండ్ క్లాసిక్ది అండ్ 250ది. ఇంకా యూనికాన్ అయితే తీసుకురాలేదు. ఆల్మోస్ట్ అది ఎప్పుడో చేయించేసారు లాస్ట్. సో అందుకే అదైతే తీసుకురాలేదు. సో మన బైక్ది పూజన అయితే సక్సెస్ఫుల్లీ కొండగట్టులో ఈ రోజుతోనైతే అయిపోయింది ఆఫ్టర్ 5 months తర్వాత. సో ఇప్పుడైతే అయ్యవారికి కట్నం పెట్టేసి అండ్ ప్రసాదం తీసుకొని కిందికి రూమ్కి పోయి టిఫిన్ చేసి అయితే ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్దామంటున్నారు. అది కిందికి పోయినాక ప్లాన్ చేసుకుందాం. మన వాళ్ళు అయితే ఇక్కడ బిజీ ఊరు వాళ్ళకు కట్నం పెట్టడంలో. ఎందుకంటే క్యాష్ లేక అందరికీ గూగుల్ పే చేయాల్సి వస్తుంది. ఎవడు క్యాష్ తీసుకురాలేము. తెచ్చినా కానీ నా జాకెట్లు ఉండిపోయినాయి. నేను మర్చిపోయినా జాకెట్ తీసుకురాలేదు. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా పూజ అయితే వెళ్ళింది. ఇప్పుడైతే కిందికి పోయి టిఫిన్ చేసి ఇంకెక్కడికి వెళ్దాం అనేది అయితే డిసైడ్ అవుదాం. అయిపోయింది. తమ్నేల్ కోసం అయితే ఫోటో తీసుకుందామని అయితే ఆయన టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ మన వాళ్ళు అయితే ధర్మపురి పోదాం అంటున్నారు. స్టార్ట్ అయితే అయినాం కొండగట్టు నుంచి ధర్మపురికి. సో టైం ఈస్ అరౌండ్ 9:20.
యూనికాన్ అయితే ముందు వెళ్ళిపోయింది. 3 వీక్స్ క్లాసిక్లో అయితే ఇక్కడనే పెట్టేసాం. 7 మెంబర్స్ కదా, ఇంకా వీక్లో ఎందుకని ముందే పెట్టేసి 4 బైక్ల మీద వెళ్తున్నాం. ఇప్పుడైతే మళ్ళీ 12 వరకు ఇక్కడికి వచ్చి రూమ్ దగ్గర చేసి మళ్ళీ వేములవాడ మళ్ళీ మన ఇంటికైతే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా డైరెక్ట్ ఏమన్నా మంచి లొకేషన్ ఉంటే చూపిస్తా, లేదంటే ధర్మపురి దగ్గరికి ఏమంటే కలుస్తా. నేను కూడా టిఫిన్ చేసే దగ్గర కలుస్తాను, మర్చిపోయా. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేయాలి. ఇక్కడ జగిత్యాలలో ఆవుదామన్నారు, జగిత్యాలలో టిఫిన్ చేసినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. జగిత్యాలకి అయితే రీచ్ అయినాం అనమాట. సో టిఫిన్ చేయడానికి అయితే అయినాం. సో టిఫిన్ చేసి మళ్ళీ కంటిన్యూ అవుదాం ఇక్కడ నుండి అయితే. సో టిఫిన్ చేసి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో జగిత్యాల నుండి అయితే జగిత్యాల నుండి ధర్మపురి వచ్చేసి 28 కిలోమీటర్స్ అట్లా ఉంది. 35 మినిట్స్ 40 మినిట్స్ చూపిస్తుంది ఎస్టిమేట్ అయితే. సో ఇంకా తెలంగాణలో చూపిద్దాం, లేదంటే డైరెక్ట్గా ఇంకా ధర్మపురిలో మీట్ అవుదాం. ఇంకా వేరు ఇలా అసలు అటే వేరు వస్తురా లేదా మామూలుగా లేదు లొకేషన్ అయితే. పైకి చూడు ఎంత బాగుందో ఇలా ఇట్లా ఈ ఫ్రేమ్ వస్తుందిగా. ఒక ఫోటో తీసుకున్నాం ఇక్కడ. సో ఫైనల్గా టైం వచ్చేసరికి 10:45 అవుతుంది. ధర్మపురికి అయితే రీచ్ అయిపోయింది. సో పోయి స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్దాం. సో ఫైనల్గా గోదావరి దగ్గరికి కూడా వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ చేసుకున్న వెహికల్స్ అయితే అందరం వచ్చేసాం. వెనకనైతే అవి ఉన్నాడు 250 యూనికాన్ అయితే ముందుకుంది. సో పార్కింగ్కి నాకు తెలిసి ఏమన్నా తీసుకుంటారు వస్తుంది రీఛార్జ్ వచ్చేసి వెళ్ళిపోదాం. సో ఇది గోదావరి, ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా రష్ అవుతుంది. మన వాళ్ళు అయితే సిద్ధమయ్యారు, వాడు ఉన్నారు మొత్తం స్నానం చేయడానికి. స్నానం చేసి దర్శనం చేసుకొని మళ్ళీ కొండగట్టుకు వెళ్ళాలి. ఎటన్నా 11:30 అవుతుంది. ఫైనల్గా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో లోపలికి అయితే మన వాళ్ళు అయితే అక్కడ కొబ్బరికాయలు తీసుకుంటారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం.
ముంగడ కొబ్బరికాయ కొట్టి వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా కొండగట్టుకు పోయి రూమ్ వెకేట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే వేములవాడకి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే. బయటకైతే వెళ్తున్నాం. అయితే గోప్రో మోడ్లో కలుద్దాం ఇంకా. బాయ్. సో 11:57 అవుతుంది టైం వచ్చేసరికి. సో స్టార్ట్ అయిన ధర్మపురి నుండి. సో ఇక్కడున్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్లో మొత్తం మన 9 నరసింహస్వామి టెంపుల్లో ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఇటే 9 నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి మొత్తం. ఆ 9 నరసింహస్వామి టెంపుల్లలో ఇది ఒక టెంపుల్ అనమాట. ఒకటి వచ్చేసి అహోబిలం, ఇంకోటి వచ్చేసి యాదాద్రి, ఒకటి వచ్చేసి ధర్మపురి, ఇంకోటి వచ్చేసరి మంగళగిరి. ఇట్లా మొత్తం కలిసి 9 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 9 టెంపుల్స్లో ఇదొక టెంపుల్ వచ్చేసి ధర్మపురిది. సో సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ ఇంకా మనం డైరెక్ట్ ఇంకా కొండగట్ట. ఇంకా ఈ వ్లాగ్ ఎట్లయినా లెంత్ అయిపోతుంది. ఎట్లయినా 30-40 minutes కంటే ఎక్కువనే అవుతుంది అనుకుంటాం ఇది పూజతో కలుసుకుంటే. సో అందుకే దీన్ని ఇంకా సపరేట్ వ్లాగ్ పెట్టేద్దాం. ఎట్లా అంటే పూజది ప్లస్ ఇప్పుడు మనము కొండగట్టు దాకా పోయేది ఒక వ్లాగ్, అండ్ నెక్స్ట్ కొండగట్టు నుంచి ఇంటికి పోయేదంతా ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాం. సో కొండగట్టు పోయినాక ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా ఉంటే చెప్తా. కొండగట్టు పోయేలోపు పెట్రోల్ అయితే 3 points తగ్గినాయి అంతే. మనకు సరిపోతుంది ఇంకా ఇంటికి పోయేలోపు. ఇంకా ఎక్కువేం అవసరం పడదు. ఇంకా కొండగట్టు దాటిన తర్వాత లంచ్ చేద్దాం. కొండగట్టులో రూమ్ వెకేట్ చేసిన తర్వాత లంచ్ అయితే చేద్దాం. ఇట్లుంటుంది మన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హెల్మెట్ లేదు, లౌడర్ లేదు, వచ్చుకోరలేదు. మళ్ళీ ఏమనంటే వీళ్ళు మనకు ఫైన్ చేస్తారు. నెంబర్ ప్లేట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, కొత్త బండి అనుకున్నాం. పోనీ హెల్మెట్ ఏమైంది మరి లేదు. ఇక వీళ్ళు మనకు ఫైన్ చేస్తారు, ఆపిరు బాగా చేస్తారు. ఇన్సూరెన్స్ ఒక రోజు డేట్ అయిపోయిందని వినరు. అట్లుంటుంది ట్రాఫిక్ పోలీస్. అరౌండ్ 11:41 అట్లా అవుతుంది. మన వాళ్ళు అయితే వెంటనే ఉండిపోయారు. ఇంకా వాళ్ళైతే రాలేదు. నేను ఒక్కనైతే కొండగట్టుకి అయితే రీచ్ అయిపోయినా. మన రైట్లో కనిపిస్తుంది కొండగట్టు అయితే. అదే కొండగట్టు ఇది కొండగట్టు అయితే టెంపుల్. ఆ పైన టవర్ కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పటికైతే ఇంతే వీడియో.